హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా కంఫర్టబుల్గా ఉండే అఫ్ఘానీ సల్వార్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఈ స్టైల్ ప్యాంట్ అనేది మనకి డైలీ వేర్ కానీ నైట్ షూట్లకు కానీ పార్టీ వేర్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. దీంట్లోనే రెండు వైపులా పాకెట్స్ ఎలా స్టిచ్ చేయాలో కూడా నేను చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పంజాబీ డ్రెస్లో ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇది వచ్చేసి 2.5 మీటర్లు ఉంది. మనకి 2 మీటర్లలో కూడా అఫ్ఘానీ సల్వార్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ముందుగా క్లాత్ వేస్ట్ కాకుండా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది రాంగ్ సైడ్ అన్నమాట. ముందుగా ఈ 2 కోరంచులు ఒకే దగ్గరికి వచ్చేలాగా మనం బ్లౌజ్కి ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో అట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో చివర ఉంటుంది కదా, ఆ చివర ఈ చివర కలిపి ఇట్లా 4 మడతలు వేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు కటింగ్ అనేది ఈ ఓపెన్స్ సైడ్ నుంచి చేసుకుంటే ఈ ఫోల్డింగ్ వైపు ఉండే క్లాత్ అనేది మనకి మిగిలిపోతుంది. దీనివల్ల క్లాత్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వదు. ఎప్పుడైనా ఇలాగే కట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ప్యాంట్ కటింగ్ అనేది చేసేటప్పుడు రాంగ్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి, అంటే లోపలి వైపున అనమాట. దీనివల్ల మనం కిస్తా జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ వైపున ఫోల్డింగ్ ఉంది కదా, ఇటు 2 వచ్చేసి ఓపెన్స్ అనమాట. ఈ ఓపెన్స్ నా సైడ్ పెట్టుకున్నా. చూడండి, ఇది 4 పొరల మీద ఉంది. చెప్పిన కదా, ఇది రాంగ్ సైడ్. దీంట్లోనే మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఈ చివరన ఎగుడు దిగుడు లేకుండా ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు మనం ఎలాస్టిక్ యాడ్ చేయడం కోసం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బిగినర్స్ అయితే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, అంటే మనం ఎంత ఎలాస్టిక్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంత క్లాత్ వదిలిపెట్టాలి ఖర్చు కోసం అనేది. సో వాళ్ళకి బండ గుర్తులాగా చెప్తాను చూడండి. మనం ఎంత వెడల్పు అయితే ఎలాస్టిక్ తీసుకుంటున్నామో దానికి ఒక 1/2 ఇంచు కలుపుకోండి. అంటే నేను ఇక్కడ 1.5 ఇంచులతోనే ఎలాస్టిక్ తీసుకున్నా అనుకోండి, దానికి ఒక 1/2 ఇంచు కలుపుకుంటే మొత్తం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మనం 1/2 ఇంచ్ ఎలాస్టిక్ తీసుకున్నాం అనుకోండి, ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకొని 1 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నేను 1.5 ఇంచ్ ఎలాస్టిక్ తీసుకుంటున్నా కాబట్టి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ అనేది మనం ప్యాంట్ లెంత్ మార్క్ చేసుకున్నప్పుడు కౌంట్ చేసుకోకూడదు. ఇక్కడ మనం ఫస్ట్ ఎగుడు దిగుడు ఉన్న దానికి లైన్ గీసుకున్నాం కదా, అది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది వదిలేసి ఈ లైన్ నుంచి మనం పొడుగు అనేది మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకుంటున్నప్పుడు మనకి ఎంతైతే ప్యాంట్ లెంత్ కావాలో దాంట్లోంచి ఒక 1/2 ఇంచ్ తీసేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఎందుకు ఈ 1/2 ఇంచ్ తీసేయాలి అని అంటే, నేను కాలి దగ్గర 1 ఇంచ్ పట్టి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. 1 ఇంచ్ ఉన్న పట్టి యాడ్ చేసినప్పుడు 1 ఇంచ్ తీసేయాలి, కానీ 1/2 ఇంచ్ ఎందుకు తీసేసినాం అంటే, పట్టి యాడ్ చేయడానికి ఖర్చుల కోసం కావాలి కాబట్టి 1/2 ఇంచ్. ఏం లేదు, మనకి ఎన్ని ఇంచుల పట్టి అయితే కావాలి అనుకుంటున్నామో అన్ని ఇంచులు ఈ ప్యాంట్ పొడవులోంచి తీసేయాలి. ఆ తర్వాత ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి ఖర్చుల కోసం, అంతే. చూడండి, ఇక్కడ నేను లెంత్ మార్కింగ్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ దగ్గర ఇట్లా కట్ చేసేసుకోండి. ఈ ఎక్స్ట్రా పీస్ అనేది మనకి యూజ్ అవ్వదు, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనం మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు మనకి మెయిన్గా కావాల్సిన మెజర్మెంట్ వచ్చేసి హిప్ని 4 భాగాలుగా మనం డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ వచ్చేసి 34 ఇంచెస్ కదా, సో దాన్ని 4తోని డివైడ్ చేస్తే మనకి 8.5 అనేది వస్తుంది. మీ హిప్ సైజ్ ఎంత అయితే ఉందో దాన్ని 4తోని డివైడ్ చేయండి. వచ్చిన దానికి 2.5 ఇంచెస్ కలుపుకోండి, అంతే. ఈ 2.5 ఇంచెస్ అనేది మనకి ఇక్కడ లూజింగ్ అనమాట. నార్మల్గా అందరికీ మెజర్మెంట్ అనేది సరిపోతుంది. సో ఇక్కడ 8.5కి 2.5 కలిపితే 11 ఇంచెస్ వచ్చింది కదా, ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ లైన్ దగ్గర టేప్ పెట్టేసి మనకు వచ్చిన 11 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇది మనకి ఇస్తా పొడవు అనమాట. మీ క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు ఇదే లైన్ మీద మన వైపు నుంచి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా టేప్ పెట్టేసి ఆ లైన్ మీద 11 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. సేమ్ మనం పొడుగు ఎంతైతే పెట్టుకున్నామో ఇది కూడా అంతే పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే 11 ఇంచెస్ని మనం ఎలాస్టిక్ కోసం ఏదైతే ఇక్కడ పైన గీత గీసుకున్నామో ఆ లైన్ మీద మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రైట్గా కలిపేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ గీత నుండి 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఇది కిస్తా మనం కర్వ్ తీస్తాం కదా, దానికోసం. ఇక్కడ ఇది మన సైజుని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. హెవీ సైజ్ వాళ్ళైతే 3.5 ఇంచెస్ దాకా తీసుకోవచ్చు. అండ్ కొంచెం ఇంకా సన్నగా ఉన్న వాళ్ళు అండ్ పిల్లల కోసం అయితే 2 ఇంచెస్, అండ్ 2-3 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచ్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ చిన్నగా ఇట్లా కర్వ్ ఇచ్చేసుకోండి 1 ఇంచ్తోని.
నార్మల్గా ఇచ్చేయండి సరిపోతుంది. ఇప్పుడు ఈ పాయింట్ ఈ చివరి నుండి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోవాలి. దీంట్లో సగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 13.5 ఉంది కదా, సో దీంట్లో సగం ఎంత అయితే ఉందో దానికి ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా టేప్ పెట్టేసి ఇట్లా ఫోల్డ్ చేస్తే మనకి మిడిల్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మన సైడ్ నుంచి ఈ మార్కింగ్ దాకా ఎంత ఉందో కొలుచుకోండి. ఇక్కడ వచ్చేసి 6.75 వచ్చింది కదా, ఈ వచ్చిన దాన్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఖాళీ రౌండ్ ఎక్కడైతే మార్క్ చేసుకుంటామో అక్కడ 6.75కి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి నార్మల్ ట్రౌజర్స్కి అయితే మన ఖాళీ రౌండ్ ఎంతైతే ఉందో దాంట్లో హాఫ్ని మనం అటువైపు ఇటువైపు మార్క్ చేసుకుంటాం. కానీ ఈ అఫ్ఘానీ సల్వార్లో మనం కింద కుర్చీలు పెడతాం కాబట్టి మనం నార్మల్ యాంకిల్ రౌండ్ ఎంతైతే ఉందో దానికి డబల్ తీసుకోవాలి. ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే మనకి కిస్తా దగ్గర ఎంతైతే వచ్చిందో, అంటే ఇక్కడ మనకి 13.5 వచ్చింది కదా, దాన్నే ఇక్కడ మార్క్ చేసేసుకోండి సరిపోతుంది. మీకు కుర్చీలు తక్కువగా కావాలి అని అనుకుంటే దీనికంటే ఒక 1 ఇంచ్ తగ్గించి తీసుకోండి, కానీ దీనికంటే ఎక్కువ మాత్రం పెట్టుకోవద్దు, ఎందుకంటే మధ్యలో ఇట్లా లూజ్గా వచ్చేస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ 13.5కి మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు మీ దగ్గర లెగ్ కర్వ్ స్కేల్ ఉంటే ఇక్కడ ఇట్లా చిన్నగా కర్వ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కూడా ఇట్లా కలిపేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా మన కాలి కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, అది పెట్టేసుకోండి. ఇంకా అంటే నీట్గా వస్తుంది. నేను మాత్రం స్ట్రైట్గా కలుపుతున్నాను. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసేసి ఇక్కడ నుంచి పైన దాకా కట్ చేసేసుకోండి. సేమ్ ప్రాసెస్లో మనం నార్మల్ ట్రౌజర్స్కి కూడా కటింగ్ చేసుకోవచ్చు. కాకపోతే కింద కాలి దగ్గర మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా కుచ్చుళ్ళ కోసం, అట్లా కాకుండా మన యాంకిల్ రౌండ్ ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ దగ్గర ఇట్లా కట్స్ పెట్టుకోండి. ఇక్కడ మనకి 4 పీసెస్ వచ్చినాయి కదా, ఈ పైన 2 పీసులు వచ్చేసి ఫ్రంట్ అనమాట, అండ్ కింద ఉన్న 2 పీసులు వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి చిన్న కటింగ్ డిఫరెన్స్ ఉంటుంది, అదేంటో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఈ ఎక్స్ట్రా పీస్ని పక్కన పెట్టేసుకోండి, అది మనం పాకెట్స్ కట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ కిస్తా వైపున మనం ఫ్రంట్ పార్ట్కి డౌన్ తీయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 1.5 నుంచి 2.5 ఇంచెస్ దాకా మనం డౌన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు అంటే హెవీ సైజ్ వాళ్ళు 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ దాకా డౌన్ అనేది మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సైడ్స్ నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం చేసుకున్న మార్కింగ్ దాకా ఇట్లా వంకరగా స్కేల్ పెట్టేసి ఒక లైన్ గీసుకోవాలి. ఈ డౌన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి, దీనివల్ల ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. మనం ఇక్కడ డౌన్ చేసుకోవాల్సింది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే కాబట్టి కిందున్న 2 బ్యాక్ పార్ట్ పీసెస్ని పక్కనకి జరిపేసుకోండి, ఎందుకంటే మనం వాటిని కట్ చేయకూడదు. మంచిగా గుర్తుపెట్టుకోండి, మనం డౌన్ చేసుకున్నప్పుడు సైడ్స్ నుంచి కిస్తా వైపుకి డౌన్ చేసుకోవాలి, అండ్ సైడ్స్కి వచ్చేసి మన బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతే ఉండాలి. చూడండి, ఇప్పుడు ఈ లైన్ మీద కట్ చేసేసుకోండి. అంతే, మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కటింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం పాకెట్ కట్ చేసుకుందాము. ఇక నేను 2 వైపుల పాకెట్స్ స్టిచ్ చేస్తున్నా కదా, సో వాటి కోసం మనకి ప్యాంట్ కట్ చేస్తున్నప్పుడు సైడ్కి మిగిలిన క్లాత్ ఉంది కదా, అది తీసుకున్నా. ఇవి 2 పీసెస్ అనమాట, 2 ఫోల్డింగ్ మీదనే ఉన్నాయి. ఓపెన్స్ వచ్చేసి నా సైడ్ ఉన్నాయి. పాకెట్ లెంత్ వచ్చేసి నేను 12 ఇంచెస్ తీసుకుంటున్నా. మీరు ఇంకొంచెం పెద్దది కావాలంటే 13, 14 కూడా తీసుకోవచ్చు. ఇట్లా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు వీటి వెడల్పు వచ్చేసి 7.5 ఇంచెస్ ఉంది. పాకెట్ కింద వైపున వచ్చేసి 7.5 అలాగే ఉంచుకోండి. పాకెట్కి పై వైపు వచ్చేసరికి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 6.5కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ కింద వైపు చిన్నగా ఇట్లా కర్వ్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ 2 పాయింట్స్ని కలిపేయండి. చూడండి, మన పాకెట్ షేప్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ లైన్స్ మీదనే కట్ చేసేసుకోండి. మనకు దీంట్లోనే 2 పాకెట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక సైడ్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఓకే, లేకపోతే 2 పీసెస్ని తీసుకొని జాయిన్ చేసుకోండి. పాకెట్స్ కటింగ్ కూడా అయిపోయింది కదా, వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు యాంకిల్ దగ్గర పట్టీలు కట్ చేసుకుందాము. మన యాంకిల్ రౌండ్ వచ్చేసి అంటే మన కాలి రౌండ్ వచ్చేసి ఇక్కడ 11.5 నుంచి 12 ఇంచెస్ దాకా తీసుకోవచ్చు. ఆ 12 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 13 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడ నేను పట్టీ కోసం క్యాన్వాస్ పేపర్ తీసుకున్నా, అంటే మెన్స్ కాలర్కి యూజ్ చేస్తాం కదా థిక్ క్యాన్వాస్, అది తీసుకున్నా. అండ్ దీని పొడవు వచ్చేసి 1 ఇంచ్ అనమాట. ఇక్కడ మీకు పట్టీ రెడీ అయ్యాక ఎంతైతే వెడల్పుతో కనిపించాలి అని అనుకుంటున్నారో అంత వెడల్పు తీసుకోవచ్చు.
ఈ క్యాన్వాస్‌కి ఒక సైడ్ ఇట్లా షైనింగ్ ఉంటదనమాట. సో, ఈ షైనింగ్ ఉన్న సైడ్‌ని మన ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఐరన్ చేసేస్తే అతుక్కుంటుంది. ఇప్పుడు మరి ఈ పట్టీ కోసం ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలో చెప్తాను. సేమ్ మళ్ళీ బండ గుర్తులాగా చెప్తాను గుర్తుంచుకోండి. మనం ఈ క్యాన్వాస్ పట్టీ ఎంతైతే తీసుకుంటున్నామో ఫస్ట్ దాన్ని డబుల్ చేసుకోండి. ఆ తర్వాత ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. మీరు ఎంత వెడల్పు పట్టీ అయినా తీసుకోండి. దాన్ని డబుల్ చేసుకోండి. ప్లస్ 1 ఇంచ్ కలుపుకోండి అంతే. ఇక్కడ నేను 1 ఇంచ్ పట్టీ తీసుకున్నా కదా! దాన్ని డబుల్ చేస్తే 2 ఇంచెస్ అవుతుంది కదా! సో, దానికి ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 2 + 1 3 ఇంచెస్ అనమాట. సో, ఇక్కడ చూడండి 3 ఇంచెస్, 3 ఇంచెస్ ఉన్న 2 ఫ్యాబ్రిక్ పీసెస్ తీసుకున్నా. సో, వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. దీంతో మనం మొత్తం కటింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాం. ముందుగా మనం కట్ చేసుకున్న 4 పీసెస్‌లోంచి ఈ ఫ్రంట్ పీసెస్, బ్యాక్ పీసెస్‌ని వేరు చేసేసుకోండి. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్‌కే పాకెట్స్ స్టిచ్ చేసుకుంటాం కాబట్టి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ కిస్తా ఏ షేప్‌లో అయితే ఉందో అదే షేప్‌లో 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. నేను ముందు చెప్పినట్టు రాంగ్ సైడ్ నుంచి మనం కట్ చేసుకోవడం వల్ల మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్‌ని అలాగే ఉంచేసుకొని ఏం మడతలెవ్వి ఓపెన్ చేయకుండా కిస్తాన్ అనేది జాయిన్ చేసుకుంటే మనకి ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు కిందున్న ఖర్చుని ఏదైనా ఒక సైడ్ అనేసి అటువైపే దాని మీదనే టాప్ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. నెక్స్ట్ మనం పాకెట్ స్టిచ్చింగ్ చూద్దాము. ఈ మార్కింగ్ వచ్చేసి మనం ఎలాస్టిక్ కోసం గీసుకున్నాం కదా! అక్కడ జస్ట్ డార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పాకెట్స్ కోసం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా! దాన్ని తీసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనం పాకెట్స్ అనేవి ముందుగా ఫ్రంట్ పార్ట్‌కే స్టిచ్ చేసుకుంటాం. ఇది మంచి వైపు అండ్ కింద వచ్చేసి లోపల వైపు. చూడండి ఖర్చులు కింద వైపు ఉన్నాయి కదా! మనం పాకెట్స్‌ని చాలా రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ ఇదైతే చాలా ఈజీ మెథడ్ అనమాట. సో, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ పాకెట్‌ని ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఇది వచ్చేసి రాంగ్ సైడ్. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా మిడిల్‌కి అంటే ఫోల్డ్ చేసుకొని ఈ కింద వైపున స్టిచ్ చేసేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఇట్లా మంచి వైపుకి తిప్పేసుకోండి. దీని మీద మళ్ళీ ఒక టాప్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాకెట్‌ని ఇలాగే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఎలాస్టిక్ కోసం పెట్టుకున్న మార్కింగ్ ఉంది కదా! అక్కడి నుంచి ఒక 1 ఇంచ్‌కి ఇంకొక మార్కింగ్ పెట్టుకోండి. ఈ మార్కింగ్ నుండే మనం ఇప్పుడు పాకెట్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ పాకెట్‌ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పాకెట్ యొక్క పైన లేయర్ ఉంది కదా! సో, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా పట్టుకొని ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఈ పాకెట్ పెట్టేయండి. ఇప్పుడు కదలకుండా పిన్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పాకెట్ మీద 1 ½ ఇంచ్‌కి లేదంటే 2 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడే స్టిచ్ చేయకూడదు. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇట్లా 1/2 ఇంచ్ వదిలేసి స్ట్రెయిట్‌గా 6 ఇంచెస్ వరకి ఇట్లా లైన్ గీసుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ షేప్‌లో ఉండాలన్నమాట. ఆ రాంగ్ మార్క్ దగ్గర వదిలేసి ఈ షేప్ ఎలాగైతే ఉందో దాని మీద ఇట్లా స్టిచ్ చేసుకోండి. ముందుగా రఫ్ స్టిచ్ చేసుకోండి. అక్కడ నుండి మళ్ళీ స్ట్రెయిట్‌గా 6 ఇంచెస్ మార్కింగ్ దాకా స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇటు తిప్పేసుకొని అక్కడ రఫ్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ స్టిచెస్ దగ్గర ఇట్లా స్టిచ్ కట్ అవ్వకుండా చిన్నగా కట్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఈ పాకెట్‌ని వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఓపెన్ చేసుకొని దీని కిందకి ఇట్లా తిప్పేసుకోండి. చూడండి మన పాకెట్ షేప్‌లో వచ్చేసింది కదా! ఇప్పుడు మీకే అర్థమవుతుంది ఎక్కడ స్టిచ్ చేయాలి అనేది. ఇందాక ఎలాగైతే కుట్టుకున్నామో దాని మీదనే టాప్ స్టిచ్ చేసేసుకోండి. ఇందాక మనం పైన కింద స్టిచ్ చేయకుండా వదిలేసిన ప్లేస్‌ని కూడా ఇప్పుడు అటాచ్ చేసేసుకోండి. ఇప్పటిదాకా మనం పైన లేయర్ మాత్రమే స్టిచ్ చేసుకున్నాం కదా పాకెట్‌ది. ఇప్పుడు ఈ వదిలేసిన కింద లేయర్ కూడా దీనికి అటాచ్ చేసేసుకోండి. చూడండి మనం ఫస్ట్ లేయర్ ఎక్కడైతే అటాచ్ చేసినామో సెకండ్ లేయర్ కూడా దీనికి పెట్టేసి ఇట్లా ఇప్పుడు ఈ ప్లేస్‌లో అండ్ ఈ ప్లేస్‌లో అటాచ్ చేసేసుకోండి. ఎవరికైనా ఎక్కడైనా అర్థం కాలేదు అంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ చూడండి ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా వెనక్కి తిప్పుకోండి. వెనక్కి తిప్పుకొని ఈ పైన పాకెట్ అనేది అటాచ్ చేసేసుకోండి. మనం ముందు పాకెట్ అటాచ్ చేసుకోవడానికి లైన్ గీసుకున్నాం కదా బ్లూ కలర్‌ది, అదే లైన్ మీద ఇట్లా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకోండి. చూడండి ఇక్కడ. దీనివల్ల పాకెట్ అనేది కిందికి వేలాడినట్టు ఉండకుండా మంచిగా ప్లేస్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. అంతే, మన ఒక సైడ్ పాకెట్ అనేది స్టిచ్ చేసేసుకున్నాం కదా! సేమ్ ప్రాసెస్‌లో ఇంకో సైడ్ కూడా
ఇంకొక పాకెట్ స్టిచ్ చేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లోనే ఇంకో పాకెట్ కూడా మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు. చూడండి, నేను 2 వైపులా పాకెట్స్ అటాచ్ చేసేసి ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం రెడీ చేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ సంగతి చూద్దాము. సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎలాగైతే కిస్తా అనేది జాయిన్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్కి కూడా అలాగే జాయిన్ చేసేసుకోండి. ఇది రాంగ్ సైడ్, ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేసుకుంటా స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, డబల్ స్టిచ్ చేసుకోండి. సేమ్ ఖర్చు అనేది ఒక సైడ్ అనేసుకొని రైట్ సైడ్ నుంచి టాప్ స్టిచ్ కూడా వేసేసుకోండి. దీంతో మన బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోండి అండ్ మంచి వైపు మనకు కనిపించేలాగా పెట్టేసుకోండి. దానిపైన ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచి వైపు ఎదురుగా ఉండేలాగా పెట్టేసుకొని ఇట్లా నీట్గా సర్దేసుకోండి. ముందుగా ఇక్కడ మనం సైడ్ నుంచి జాయిన్ చేసుకుంటాం. ఎక్కడైతే మనం పాకెట్స్ జాయిన్ చేసినామో ఆ సైడ్స్ నుంచి అటాచ్ చేసేసుకుంటాం ముందుగా. సో ఇట్లా కుట్టుకునేటప్పుడు స్టిచ్ అనేది పాకెట్ మీద నుంచి కాకుండా ఏదైతే మనం 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టినామో పాకెట్ ముందుగా అక్కడి నుండి స్టిచ్ చేసుకుంటూ రావాలి. పై నుంచి కింద దాకా ఒకే ఖర్చు మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా. సేమ్ ఇంకో సైడ్ కూడా సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసేసుకోండి. ఇంతవరకు మన ప్యాంట్ అనేది ఇట్లా రెడీ అయింది. సో పైన మనం ఎలాస్టిక్ యాడ్ చేసుకోవాలి, కింద వచ్చేసి కుర్చీలు స్టిచ్ చేసుకొని పట్టి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పట్టి రెడీ చేసుకోవడానికి ఇది 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్ కదా, ఇక్కడ ఇట్లా 1/2 ఇంచ్ గ్యాప్తోని క్యాన్వాస్ పట్టి అనేది ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఆ 1/2 ఇంచ్ ఫ్యాబ్రిక్ని క్యాన్వాస్ పైనకి ఫోల్డ్ చేసి ఒక సింగిల్ స్టిచ్ చేసుకోండి. 2 పట్టీలకు కూడా సేమ్ ప్రాసెస్. చూడండి, ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటిని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని ఇటు చివరికి ఒక స్టిచ్ చేసుకోండి. చూడండి, ఫోల్డ్ చేసుకున్న సైడే స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక పట్టీని కూడా ఇలాగే రెడీ చేసేసుకోండి. చూడండి, ఇవి ఇట్లా రెడీ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ప్యాంట్ కాలి దగ్గర కుర్చీలు పెట్టుకుందాము. ముందుగా ఒక చివర 1.5 ఇంచులకి ఇట్లా మార్క్ పెట్టుకోండి ఒకటి. అక్కడ దాకా మనం స్ట్రైట్గా స్టిచ్ చేస్తాం, ఆ తర్వాతనే కుర్చీలు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టుకోండి. రెండో చివరికి కూడా అంతే 1.5 ఇంచ్ అనేది వదిలిపెట్టండి కుర్చీ పెట్టకుండా. ఈ కుర్చీలు అనేవి స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు పట్టీ ఎంత అయితే పొడవు ఉందో దాని పొడవుకి ఈక్వల్గా రావాలన్నమాట. చూడండి, ఇక్కడ ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వస్తే ఈ కుర్చీలను విప్పుకోవడం కానీ లేకపోతే ఇంకో కుర్చీ పెట్టుకోవడం కానీ అట్లా సెట్ చేసేసుకోండి. ఇప్పుడు ప్యాంట్ మంచి వైపు అనేది మనకు కనిపించేలాగా ఇలాగే ఉంచండి. ఈ పట్టీ ఏదైతే ఉందో దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా ఉల్టాకి అంటే రివర్స్కి తిప్పేసుకోండి. చూడండి, ఇక్కడ క్యాన్వాస్ అనేది ప్యాంటు వైపు ఉంది అండ్ కింద వైపు ఉంది. ఇప్పుడు ఈ కుర్చీలను తీసుకెళ్ళి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎటైతే మనం క్యాన్వాస్ స్టిచ్ చేయలేదో దాని మీద ఇట్లా పెట్టేయండి. ఇప్పుడు సేమ్ మళ్ళీ 1/2 ఇంచ్ ఖర్చుతోని అంటే మన కుర్చీలో స్టిచ్ ఉంది కదా దాని మీద స్టిచ్ వచ్చేలాగా రెండిటిని మ్యాచ్ చేసేసి దాని మీద స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు ఈ కిందున్న క్యాన్వాస్ పట్టిని ఇట్లా ఓపెన్ చేసేసుకోండి. ఈ కుర్చీల మీదనే వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాన్వాస్ పట్టిని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లోజ్ చేసేసుకొని దీని మీద ఒక స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ కావాలని అంటే మనం పైపింగ్ కానీ లేస్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. స్టిచ్ అనేది ఇట్లా పట్టి చివరికి రావాలన్నమాట. అంతే, సేమ్ మెథడ్లో ఇంకో పట్టీ కూడా రెడీ చేసేసుకోండి. ఈక్వల్గా ఉన్నాయా లేవా కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అండ్ ఎలాస్టిక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి నేను చూపిస్తాను. చేసేటప్పుడు 2 ఇంచులు అనేది ఖర్చులకు వదిలిపెట్టుకున్నాం కదా, సో అదే 2 ఇంచులకి మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకోండి చుట్టూరా. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది మనం లోతు తీసినాం కదా, సో ఇట్లా మార్క్ చేసుకోవడం వల్ల బిగినర్స్ అయినా కూడా ఈజీగా కుట్టగలుగుతారు. సో ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఒక సింగిల్ ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత ఈ గీత దాకా మనం గీసుకునే గీత ఉంది కదా, సో ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇట్లా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఈ చివరన స్టిచ్ చేసుకుంటూ మొత్తం రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ ఎక్కించుకోవడం కోసం ఒక 1 ఇంచు ఎక్కడైనా చిన్నగా గ్యాప్ వదిలిపెట్టండి. చూడండి, నేను స్టిచ్ చేసేసాను. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ అనేది స్ట్రైట్గా ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇట్లా కొంచెం
తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం డౌన్ తీసినాం కదా, దీనివల్ల మన ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుంది. చూడండి, ఇట్లా ఇక్కడ గ్యాప్ వదిలిపెట్టినాం కదా, దీంట్లోంచి మనం ఎలాస్టిక్ అనేది ఎక్కించుకోవాలి. ఇక్కడ చిన్నపిల్లలకు కాకుండా పెద్దవాళ్ళకి ఏ సైజు వారికైనా మన వేస్ట్ అంటే మనం ప్యాంట్ ఎక్కడైతే వేసుకుంటామో అక్కడ ఎంత వచ్చిందో దాంట్లోంచి ఒక 4 ఇంచులు తీసేయండి. చూడండి, ఇక్కడ 30లోంచి 4 ఇంచెస్ తీసేస్తే 26 ఇంచెస్ వచ్చింది కదా. సో 26 ఇంచెస్తోని ఎలాస్టిక్ తీసుకోండి, అంతే. నెక్స్ట్ ఈ ఎలాస్టిక్ని గ్యాప్లోంచి సేఫ్టీ పిన్ హెల్ప్తోని చుట్టూరా ఎక్కించుకోండి. ఇప్పుడు 2 చివర్లు ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇట్లా నార్మల్గా 5-6 స్టిచ్లు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా నార్మల్గా లాగండి. ఫ్రీ హ్యాండ్స్తో లాగినట్లయితే మన ఎలాస్టిక్ మొత్తం సెట్ అయిపోతుంది. ఇప్పుడు వాటి మధ్యలో 2 కానీ లేదా 1 కానీ ఎలాస్టిక్ పైనుంచి లాగుతూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ పని కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక కాలి దగ్గర స్టార్ట్ చేయండి. మీరు కావాలంటే ఇక్కడ కూడా యాంకిల్ రౌండ్ అనేది మళ్ళీ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవచ్చు. ఒక కాలి దగ్గర స్టార్ట్ చేసి ఇంకో కాలి చివరి దాకా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. మీరు ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. అంతే, మన ప్యాంట్ అనేది మొత్తం రెడీ అయిపోయినట్టే. చూడండి, మీకు వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఇంతే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.